మీరు ఎంతమంది వచ్చారు? 20 వచ్చారు. ఇడ్లీ బోండా కలిసి పెట్టించారు. 2 years పట్టింది అలాంటి ప్లాన్స్. మళ్ళీ మనము ఒక్క రోజులో ఓపిక లేక కేర్లెస్గా చేస్తే ఏమవుతుంది? అందుకని ప్లీజ్ బీ వెరీ 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 కేర్. యు ఆర్ ఆల్ గ్రోన్ అప్ అండ్ యూ షుడ్ నో హౌ టు టెండ్ ప్లాన్స్. ఎలా జాగ్రత్తగా ఎలా చేయాలో చూసుకొని చేయండి. యూజ్ యువర్ హ్యాండ్స్. వాటికి మళ్ళీ పాదు అంటాం, వేసే మీరు చేయకండి. దానికి వాళ్ళు ఉన్నారు, వేరే లేబర్ అంకుల్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తారు. మీరు మంచిగా మట్టి వేసేసి పూడ్చేసి దాన్ని గట్టిగా ఇట్లా వత్తాలి. మీరు అందరూ షూ వేసుకున్నారు కాబట్టి ఆ చెట్టు చుట్టూ ఇట్లా అంటే గట్టిగా ప్రెస్ చేస్తున్నాం. లూజ్ మట్టి ఉంటే ఏమవుతుంది? లూజ్గా మట్టి ఉందనుకో, ఊరికి ఇట్లా కప్పేసాం, లూజ్గా ఉంది ఏమవుతుంది? పెద్దగా నీళ్ళు పడంగానే మొత్తం పైకి వచ్చేస్తుంది. అందుకని గట్టిగా ప్రెస్ చేసి మట్టి మంచిగా వేయాలి. సరేనా? మిమ్మల్ని చూసి ఇప్పుడు యాక్చువల్గా రాండ్స్టాడ్ నుంచి వేరే వాళ్ళు వస్తారు, అందరూ ఉద్యోగస్తులు 30+ 40+ ఉన్న వాళ్ళు వస్తారు. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఓకే, మీరు నమ్మరు, ఇప్పుడు వచ్చే వాళ్ళలో చాలా మందిలో వాళ్ళకి 40 ఏళ్ళు ఉన్నాయి, 30 ఏళ్ళు ఉన్నాయి, ఎదురుగానే ఉంది ప్లాంటెడ్ ఈవెన్ సింగిల్ ప్లాంట్ ఇన్ దేర్ హోల్ లైఫ్. ఇప్పుడు యూత్ 21 చెట్లు అంటే తెలీదు, చెట్లు నాటిన అనుభవం కూడా లేదు, కానీ ఉద్యోగాలు చేస్తున్నారు, లక్షల జీతాలు సంపాదిస్తున్నారు. కానీ మనకు అసలు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి వస్తుంది. మనకు హౌసింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్. బట్ వి హావ్ నెవర్ ప్లాంటెడ్. సుబ్రహ్మణ్యం మీరు అట్లా ఉండకూడదు. మిమ్మల్ని చూసి ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి, మీరు అంత బాగా ప్లాన్ చేయాలి. యూ హ్యావ్ టు గైడ్ దెమ్. చేస్తారా? నేను మీకు డెమాన్స్ట్రేషన్ చేసి చేస్తాను. అండ్ వాళ్ళు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్. సో అది ఒకటి. బేసిన్ ఎందుకు చేస్తాం? ఇట్లా పాదు ఎందుకు చేస్తాం? వాట్ ఈస్ ద పర్పస్? టు స్టోర్ వాటర్. పాదు అంటే అర్థమైందా? చెట్టు మధ్యలో ఉంటుంది. వి మేక్ ఎ బేసిన్. ఎందుకు చేస్తాం? చెప్పున్నారు వాటర్ నీళ్ళు పోయడానికి. చెప్పాలి, ఓపెన్ యువర్ మౌత్. నవ్వకూడదు, చెప్పాలి. డోంట్ ఫియర్. సో పాదు ఖచ్చితంగా చేసుకుంటే నీళ్ళు ఎక్కువ పడతాయి. ఎరువు వేయవచ్చు అక్కడ. మనం ఫర్టిగేషన్ అంటాం. ఫర్టిగేషన్ అంటే ఫర్టిలైజర్, ఎరువు వేయడానికి మనం అక్కడ పాదు చేసుకొని పెట్టుకుంటాం. ఓకేనా? ఇవన్నీ కూడా 40-50 years ప్లాంట్స్ కూడా పెద్ద పెద్ద ప్లాంట్స్. మనం సెలెక్ట్ చేసుకున్న సెలెక్షన్ ఆఫ్ స్పీషీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటిది? ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్, ఇట్స్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ ప్లాంట్స్ ఎట్లా ఉండాలి? వెరీ వెరీ. ఎవరైనా రోజు నీళ్ళు పోసే వాళ్ళు ఉంటారా ఇక్కడ? ఉండరు. సో మనం సెలెక్ట్ చేసిన స్పీషీస్ ఎట్లాంటివి సెలెక్ట్ చేసుకున్నాం? హార్డీ స్పీషీస్. చెప్పండి. హార్డీ స్పీషీస్ అంటే దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. దే సర్వైవ్ ఈవెన్ ఇన్ డ్రాట్ సిచ్యువేషన్. డ్రాట్ అంటే తెలుసా? మీరు మాట్లాడకపోతే నాకు మీకు ఏం తెలియదేమో. ఓపెన్ యువర్ మౌత్ మా. వై యు కీపింగ్ క్వైట్? డ్రాట్ అంటే ఏంటి? ఏంటి చెప్పండి. వర్షాలు లేనప్పుడు డ్రాట్ సిచ్యువేషన్ వస్తుంది. ఓకేనా? డ్రాట్ అంటే నీళ్ళు లేవు, వర్షాలు లేవు. సో వర్షాలు లేనప్పుడు కూడా బతకట్టు ఉండాలన్నమాట. దోస్ ఆర్ కాల్డ్ హార్డీ స్పీషీస్ అండ్ దే ఆర్ నేటివ్ స్పీషీస్. వాట్ ఈస్ నేటివ్? నేటివ్ స్పీషీస్ అంటే నేటివ్ అంటే ఎంత తెలియదు మీకు? ఈ ప్రాంతంలో పెరిగేవి. నీమ్ అంటే తెలుసు కదా, వేప చెట్టు. వేప చెట్టు నేటివా? ఈజ్ ఇట్ ఎగ్జాటిక్ స్పీషీసా? నౌ యు నో ద డిఫరెన్స్. చింత, టామరిండ్, ఈజ్ ఇట్ ఏ నేటివ్ స్పీషీస్ ఆర్ ఎన్ ఎగ్జాటిక్ స్పీషీస్? నేటివ్ స్పీషీస్. ఎగ్జాటిక్ ఎగ్జాంపుల్ ఇద్దాం. కివి ఫ్రూట్, ఈజ్ ఇట్ ఏ నేటివ్ స్పీషీస్ ఆర్ ఎగ్జాటిక్? కివి exotic. It is introduced. Kiwi is not native. Okay na? Ardhamainda? Yes.
సో మనం నేటివ్ స్పీషీస్ హార్డీ స్పీషీస్ ప్లాంట్ చేస్తున్నాం. కొన్ని పేర్లు చెప్పండి మీకు తెలిసిన లోకల్గా మన తరతరాల నుంచి ఇక్కడ అవైలబుల్ ఉన్న మంచి